కోటా శ్రీనివాసరావు. కోటా శ్రీనివాసరావు అనే పేరు చలనచిత్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన పేరు. అది ఏ పాత్ర వేసినా, ఏ క్యారెక్టర్ చేసినా దానికి ఒక జీవం పోసి ఆ పాత్రని ఘనంగా నిలిపిన మహానటుడు. ఇలాంటి మహానటులు, ఇలాంటి గొప్ప నటులు అరుదు. అలాంటి అరుదు నటుల్లో ఒక ఎస్వి రంగారావు గారు, ఒక నాగభూషణం గారు, ఒక కోటా శ్రీనివాస్, ఇలాంటి వాళ్ళంతా చాలా అరుదైన మహానటులు. ఆ మహానటుడితో నాకు చాలా అనుబంధం ఉంది. నా సినిమాలన్నింటిలో, నా డైరెక్ట్ సినిమా, నా సొంత సినిమా ఆయన లేకుండా సినిమా ఉండేది కాదు. రీసెంట్గా ఒక వారం క్రితం ఆయనతో మన సోదరా ఏంటి సోదరా ఎలా ఉంది హెల్త్ అని మాట్లాడితే ఒక మాట అన్నాడు, చాలా గొప్ప మాట. నేను చెప్పాను 83 ఏళ్ళు అని. అంటే సోదరా అయితే 83 ఏళ్ళు అయితే లెక్క ప్రకారం, శాస్త్ర ప్రకారం 83 ఏళ్ళు అంటే 1000 పౌర్ణములు, 1000 పౌర్ణములు చూస్తారంటారు. మరి నువ్వు రేపు గురు పౌర్ణమి 1000 పౌర్ణమి చూడబోతున్నావు నువ్వు అని అంటే చాలా సంతోషపడి, అవును మన శాస్త్రం చెప్పుద్ది 1000 పౌర్ణములు చూస్తే స్వర్గ తలుపులు తెరుచుకుంటాయండి అని అంటూ కరెక్ట్గా గురు పౌర్ణమి అయిపోయింది. 1000వ పౌర్ణమి చూశాడు ఆ పుణ్యాత్ముడు. చూసి పుణ్యలోకాలకు వెళ్ళాడు. అతను స్వర్గం తలుపులు తెలుసుకుని ఉంటాయి అంత మహానటుడు. అతనికి నాకున్న బంధం సోదరా అని తప్పితే నా ఏనాడు పేరు పిలిచి చిక్కేర్పించి ఎరగడు. నేను ఏనాడు కోటా సోదరా మా ఇద్దరి మధ్య బంధం అది. ఎప్పుడూ ఇండస్ట్రీకి అతను మెడ్రాస్ వచ్చిన మొదటి నుంచి అప్పటి నుంచి ఉన్న పరిచయం ఎంతో బంధంగా ఉండేవాడు. అనుబంధాన్ని తలుచుకుంటూ ఉంటే ఆ సొంత సినిమా, అది భోగిమంటలు అయినా, అది రైతు భారతం అయినా, అది గెలుపు అయినా, అటెండెంట్గా పనిచేసే సినిమాలు అయినా, మా సొంత సినిమా అన్నింటిలో తను లేకుండా మా ఇంటర్ స్క్రిప్ట్ ఉండేది కాదు. ఎందుకంటే అతను మా నటుడు. అతను క్యారెక్టర్ పెట్టుకుంటే ఆ క్యారెక్టర్కి జీవం పోస్తాడు అనే నమ్మకం ఉండేది. అంత గొప్ప నటుడు కోల్పోయాం. మనం కోల్పోవటం, వాళ్ళ కుటుంబ సభ్యులు కోల్పోవడం, ఈ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక మహానటుడిని కోల్పోయింది. ఒక గొప్ప నటుడు, మళ్ళీ రీప్లేస్మెంట్ లేని నటుడిని కోల్పోయింది. ఆయన కుటుంబానికి, ఆయనకి నా ప్రగాఢ సంతాపం.